హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనకు త్వరలోనే ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ రాబోతూ ఉంది. మరి అయితే నేను మీకు చెప్పేది ఒకటే, ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ అయితే మాత్రం మీరు ఆషామాషిగా తీసుకోవద్దు. ఎందుకంటే 2021లో వచ్చింది, 2022లో వచ్చింది, ఇప్పుడు మళ్ళీ 2 years గ్యాప్ వచ్చింది. కాబట్టి చాలామంది కోర్టులో జాబ్ కొట్టాలి అనే ఉద్దేశంతో బాగా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా ఎవరైతే వస్తుందిలే వచ్చినట్టు చూద్దాంలే అని ఇంకా చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కొందరు కింద కమెంట్ చేస్తున్నారు అనమాట, సార్ మీరు ఎందుకు రోజు వీడియో చేస్తున్నారు, వచ్చినట్టు చేయండి, ఊరికి టైం వేస్ట్ మాకు కానీ కొందరు అంటున్నారు. ఒకటి చెప్తున్నా, వచ్చిన తర్వాత మాత్రం చాలా బాధపడతారు. ఎవరైతే సీరియస్ యాక్సిడెంట్స్ ఉంటారో వాళ్ళు ఇప్పటికే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినారు. కాబట్టి మీరు కూడా ఒకవేళ సీరియస్ యాక్సిడెంట్గా మారాలనుకుంటే మాత్రం అటువంటి మీనవేషాలను లెక్కించుకోకుండా మీ యొక్క ప్రిపరేషన్ అయితే మనం సిద్ధం చేసుకోండి. వచ్చినా చూద్దాంలే, ఓ ఆడొచ్చా వచ్చా ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. సో అట్లా మాట్లాడే వాళ్ళు ఎప్పుడు కూడా తమ యొక్క లైఫ్లో లక్ష్యాన్ని నెరవేర్చుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా మనకు 2000 నుంచి 3000 ఉద్యోగాలు ఉన్నాయి. ఆల్రెడీ మనకు ఏపీ హైకోర్టు నుంచి క్లియర్ కట్గా రావడం జరిగింది. 15th ఏప్రిల్కు వేకెన్సీ లిస్ట్ చేయమన్నారు. అంటే సెప్టెంబర్ వరకు ఎంత వేకెన్సీ ఉన్నాయి అన్నీ కూడా లిస్ట్ చేయమన్నారు. అదే మాదిరి ఎవరైతే కోర్టులో జాబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్, 1 time రిలాక్సేషన్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్లో కూడా చిన్న చిన్న మార్పులు చేశారు. మరి దాన్ని బేస్ చేసుకొని కొందరు ఓపెన్ కాంపిటీషన్ వాళ్ళు బాధపడుతున్నారు అన్నమాట. సార్ ఇంకా మాకు రావేమి జాబ్స్ అనేసి అన్నీ పక్కన పెట్టేసేయండి, వాళ్ళ ఉద్యోగాలు వేరే, మన వేకెన్సీ వేరే. సో వాళ్ళకి మీరు లింకప్ చేయమాకండి, మీరు వర్రీ కావద్దండి. ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ వస్తుంది, వాళ్ళకు మనకు వేరువేరుగా వస్తుంది. వచ్చిన తర్వాత టైం అయితే ఉండదు. సో అందువల్ల నేను చెప్పేది మీకు ఏమంటే, ఆషామాషిగా ఏ వ్యవహారాన్ని తీసుకోవద్దు. ఇప్పటికే చాలామంది గ్రూప్ 2 నోటిఫికేషన్, గ్రూప్ 2 యొక్క వేకెన్సీ రిజల్ట్ కూడా రావడం జరిగింది. అక్కడ కూడా చాలామంది డిసప్పాయింట్ కావడం జరిగింది. వేకెన్సీస్ లేని, అంటే ఎంత వేకెన్సీ 1000 మందే కదా, మిగతా అందరికీ కూడా కాదు కదా. సో వాళ్ళందరూ జీకి మీద బాగా స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళకి రాంది ఏమంటే ఇంక ఇంగ్లీష్ రాదు, వాళ్ళు కూడా కసిగా చదువుతారు వాళ్ళు కూడా. కాబట్టి ఎవరైతే నాకు ఖచ్చితంగా ఈ యొక్క జాబ్ కావాలనుకుంటున్నారో హైకోర్టులో, మీరు స్టెనో కావచ్చు, టైపిస్ట్ కావచ్చు, కాపిస్ట్ కావచ్చు, ఎగ్జామినర్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ప్రాసెస్ సర్వర్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, సబార్డినేట్ కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, సెక్షన్ ఆఫీసర్ కావచ్చు, కంప్యూటర్ ఆపరేటర్ కావచ్చు, అన్ని రకాల పోస్టులు అయితే మనకు రాబోతూ ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళండి. మీరే చాలామందిని అడుగుతారు, సార్ షెడ్యూల్ ఇవ్వండి సార్ అంటూ ఉంటారు. ఒకటి, నేను షెడ్యూల్ అయితే ఇస్తాను, నోట్ దాంట్లో, కానీ నాకంటే మీరు ఒక షెడ్యూల్ వేసుకొని ముందుకు వెళ్తూ ఉండండి. మీ యొక్క టైమింగ్స్ నాకు తెలియదు, మీరు ఏ టైం నిద్రస్ నాకు తెలియదు. కాబట్టి మీకు ఎందుకు ఇక్కడ కొందరు హౌస్ వైఫ్లు ఉంటారు, కొందరు ఓన్లీ స్టూడెంట్స్ దీర్ఘ చదివేలు ఉంటారు, కొందరు జాబ్ చేసేవాళ్ళు ఉంటారు. సో మీ టైం టేబుల్ ప్రకారం మినిమం, సో జాబ్ చేసేవాళ్ళు అయితే మినిమం 4 hours ఉండాలి. హౌస్ వైఫ్ అయితే ఖచ్చితంగా 6 hours చదవాలి. మిగతా వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా 10 hours తక్కువ కాకుండా మీ యొక్క ప్రిపరేషన్ ఉండండి. సిలబస్ అంతా ఉంది కదా, ఈ యొక్క సిలబస్ చేసుకొని ముందుకెళ్ళండి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ మీద బేస్ చేసుకుని ముందుకెళ్ళండి. ఎందుకంటే సిలబస్ అనేది మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి, గతంలో ఎగ్జామ్ పేపర్స్ కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చిన చూద్దాంలే అనుకుంటే చాలా ఇబ్బంది పడతారు. ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతుంది నోటిఫికేషన్. ఇప్పుడు తెలంగాణలో కూడా అట్లా చూసాం, వచ్చి 4 నెలలు అయింది నోటిఫికేషన్. సో వాళ్ళు చూద్దానికి ఇప్పుడు వాళ్ళు టెన్షన్ పడతారు అనమాట, అబ్బా ఇంకా సిలబస్ అప్లై చేసుకోలేదు, ఇంకా అప్లై చేసుకోలేదు అనేసి. మనకి నోటిఫికేషన్ రాలేదు కదా. కాబట్టి మీరు అటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ సిద్ధం చేసుకోండి. కాబట్టి ఏ దాన్ని కూడా మీరు ఆశ ఏదో ఏముందిలే అటు అనుకోకుండా, ఎందుకంటే ఉండేది 2 సబ్జెక్టులే కదా, దానికి ఏమొస్తుందిలే అని అనుకోకుండా మీరైతే మీ యొక్క ప్రణాళిక సిద్ధం చేసుకోండి. మరి దీనికి సంబంధించిన బుక్ మన దగ్గర ఇంగ్లీష్ బుక్ అయితే రెడీగా వచ్చింది. ఆ యొక్క బుక్ మీకు చాలామంది అడుగుతున్నాం, సార్ ఒకసారి బుక్ చూపించాను మాకు అడుగుతున్నారు. సో బుక్ చూపిస్తాను. మరి నేను అడిగేదంటే మిమ్మల్ని అటెంప్ట్ ఇచ్చేది ఏదో గట్టిగా ఇవ్వండి. ఎటు మనం ప్రిపేర్ అవుతున్నాం కదా, ఎటు ఫీజు కడుతున్నాం కదా, ఎటు టైం అయితే వేస్ట్ చేస్తున్నాం కదా, అనవసరం అక్కడ తిరిగి ఆ యొక్క టైంని వేస్ట్ కాకుండా మీరు యొక్క జీకే మీద, ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి. ప్రతిరోజు ఒక ఎగ్జామ్ రాయండి. ఆల్రెడీ మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు వర్డ్ పవర్ సెషన్స్ 47 సెషన్స్ పెట్టడం జరిగింది. కొన్నారు కానీ ఇక్కడ చదవలేదు చాలామంది, కానీ దాన్ని బాగా చదవండి. వర్డ్ సబ్స్టిట్యూట్స్, విడిసిన ప్రైజ్ అన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉండండి, ఓకేనా. సో కాబట్టి ఇంగ్లీష్ అనేది మనకు డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతూ ఉంది. ఇంగ్లీష్ ఈజ్ ఎ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఏపీ హైకోర్టు జాబ్స్. రావడం పక్క మళ్ళీ అంటారు, సార్ మేలో ఖచ్చితంగా వస్తుందా, బట్ నా చేతిలో లేదు కదా, ఇచ్చేది నోటిఫికేషన్ ఏం కాదు కదా. సో మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనకు కోర్టు నుంచి మనకు సో అనధికారికంగా వస్తూ ఉంటుందో,
దాన్ని బేస్ చేసుకొని మీకు చెప్పేవాళ్ళమే కానీ నేను ఒకటి చెప్తాను మీకు ఒకవేళ అటువంటి డౌట్ ఏమన్నా ఉంటే మీరే హైకోర్టుకి వెళ్ళండి, అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు అడగండి. లేదు మీకు దగ్గరలో ఉన్నటువంటి జిల్లా కోర్టులకు వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి పనిచేస్తుంటారు కదా జూనియర్ అసిస్టెంట్, టైపిస్టులు, కాపిస్టులు, స్టెనోలు పనిచేస్తుంటారు కదా, ప్రాసెస్ సర్వర్లు, సబ్ పనిచేస్తుంటారు కదా, వాళ్ళని అడగండి. వాళ్ళు కూడా చెప్పే కూడా నోటిఫికేషన్ రావడం మీద పక్కా. వేకెన్సీ కూడా చాలా దండిగా ఉన్నాయి. 2022లో మాకు టైపిస్టు, కాపిస్టు, స్టెనోలు చాలా మిగిలిపోయినాయి. మళ్ళీ అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఓకేనా? సో ఇది క్లియర్ ఇండికేషన్ మనకు. సో ఇప్పుడు మనం చేసిన పని అంటే నీటి గురించి చదవండి. గుర్తుపెట్టుకుంటున్నాం, చదువు ఎప్పటికీ వేస్ట్ కాదు. నోటి వస్తుందా లేదా పక్కన పెట్టి మీ ప్రిపరేషన్ మీరు చేసినా కూడా చదువు అనేది ఎప్పటికీ వేస్ట్ అయితే కాదు కదా. సో దాన్ని మీరు బేస్ చేసుకొని ముందుకెళ్ళండి మిత్రమా. ఓకేనా? సో కాబట్టి ఇంగ్లీష్ రీసెర్చ్ ఫ్యాక్టర్ కాబట్టి ప్రతిరోజు ఎగ్జామ్ రాండి, తెలియకుండా తెలుసుకోండి. నేను మనకి బుక్ గురించి చెప్తాను మీకు. మరి ఒకవేళ మీకు ఆన్లైన్ కోర్స్ కానుకుంటే ఉత్తమ్స్ అకాడమీలో మీరు ఫుల్ కోర్స్ కొంటే మీకు ఒక మనకి ఇప్పుడు శ్రీరామనవమి ఉంది కదా, శ్రీరామనవమి సందర్భంగా బుక్ నా 500 రూపాయలు విలువ చేసే బుక్ మీకు ఫ్రీగా అందిస్తున్నాం. మరి లేదు మీరు నేను చదవలేకపోతున్నాను ఆఫ్లైన్లో అనుకున్న వాళ్ళు ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ స్టార్ట్ అవుతుంది. సో మండే స్టార్ట్ అవుతుంది, నవమి శ్రీరామనవమి తర్వాత నెక్స్ట్ డే మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. సో టర్నింగ్ పాయింట్ కొంచెం కడపకి మీరు రావచ్చు. మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నట్టుకి ఇక బ్యాచ్ అనేది సపరేట్ డివైడ్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు అంటే డివైడ్ కాకుండా కంబైన్గా ఉందన్నమాట. ఇప్పుడు ఈ యొక్క దాంట్లో మాత్రం ఇప్పుడు బ్యాచ్ డివైడ్ చేస్తూ ఉన్నాం. మీకు మార్నింగ్ 6 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు మీకు కంపల్సరీ షెడ్యూల్ వేసి సెల్ఫ్ స్టడీ అయితే మీ ఎగ్జామ్స్ అయితేనేమి క్లాసెస్ అయితే మీకు సపరేట్ జరుగుతాయి. దీనికి ఫీజు కూడా 15,000 రూపాయలు ఫీజుని ఏం చేస్తున్నామంటే మీకు ఇప్పుడు ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా ఫీజు కాస్ట్ 12,000 చేయబోతున్నాం. మీరు అనుకో సార్ 12,000 చాలా ఎక్కువ అనుకుంటూ ఉంటారు కదా. సో 12,000 ఎందుకు మనం ఛార్జ్ చేస్తున్నామంటే మీకు మార్నింగ్ కానీ సాయంత్రం కానీ స్పెషల్ క్లాస్ మళ్ళీ చెప్పిస్తాం. అంటే మనకి సిలబస్తో పాటుగా మళ్ళీ స్పెషల్ క్లాసెస్, స్పెషల్ స్టడీ ఉంటుంది. ఆ యొక్క స్పెషల్ స్టడీలో కానీ స్పెషల్ క్లాసుల్లో కానీ మీకు మళ్ళీ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ ఊరికి రాయడమే కాదు, ఆ ఎగ్జామ్స్ తర్వాత మీరు అందరూ కూర్చొని మళ్ళీ ప్రతి బిట్ మీరు నేర్చుకునే విధంగా ఇక్కడ మన ట్రైన్ జరుగుతుంది. సో దీనికి అంతా బుక్స్ ఫ్రీ ఇస్తాం. మళ్ళీ ఇంగ్లీష్ బుక్, జీకే బుక్. సో వాటి ప్రతిరోజు ఒక ఎగ్జామ్, ఫుల్ గ్రాండ్ టెస్ట్ ఒక ఎగ్జామ్ జరుగుతుంది. సో వాటికి ఎక్స్ప్లెనేషన్ అయితేనేమి ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి 15,000 రూపాయల కాస్ట్ను 12,000 తీసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ జాబే లక్ష్యంగా. సో జాబే లక్ష్యంగా సో రిజల్ట్ ఫ్యాక్టరీలో ఇక్కడ మనం తయారు చేస్తామన్నమాట. మీరు ఈ యొక్క కోర్స్ 12,000 రూపీస్ కోర్స్ జాయిన్ అయితే మీకు ఇంగ్లీష్ బుక్ ఫ్రీ, జీకే బుక్ ఫ్రీ, అనేక పీడిఎఫ్లు కూడా మీకు మనకు యాప్లు మీకు లభిస్తాయి. ఆన్లైన్ కోర్స్ మీకు ఫ్రీగా ఇస్తాం. సో డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి, డైలీ స్టడీ ఉంటుంది, డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ డైలీ హ్యాండ్ అవుట్ కూడా ఉంటుంది మళ్ళీ. సో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ మీకు ఆఫ్లైన్లో హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇన్ని రకాలుగా మీకు సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి మన ఛార్జ్ 12,000 ఛార్జ్ చేస్తున్నాం. హాస్టల్ ఫీజు అయితే మాత్రం 4,500 రూపీస్. మీరు ఎక్కడ పోయినా కూడా ఈ హాస్టల్ ఫీజు అనేది మినిమం 5,000 నుంచి 6,000 వరకు ఉంది ఇప్పుడు మన రాష్ట్రంలో జరిగేది ఎక్కడ సరే. సో ఇక్కడ మన ఓన్ క్యాంపస్ కాబట్టి మీకు 4,500 రూపాయలకి మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఆన్లైన్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్ సెకండ్ మేము డౌన్ చేసుకోండి. దీని యొక్క కాస్ట్ ఎంత అంటే 1499 రూపీస్ ఉంది. ఎవరైతే ఒక కోర్స్ కొంటారో శ్రీరామనవమి ఎవరు ఉంటారో వాళ్ళకు ఈ యొక్క 1499తో పాటుగా మీకు 500 రూపీస్ విలువ చేసేటువంటి బుక్ అనేది మీకు ఇంగ్లీష్ బుక్ అనేది మీకు ఉచితంగా అందిస్తున్నాం. సో దానికి మీరు చేయాల్సిన పని ఏమంటే ఇది మనకి బుక్ మిత్రం వచ్చినటువంటిది ఇది. ఓకే, సో ఇక్కడ నేను చెప్పింది చూడండి, ఇక్కడ మీకు చెప్పాను ఇదే బుక్కే కదా. సో ఇదే బుక్, ఇది ఫ్రంట్ పేజ్, ఇది బ్యాక్ పేజ్. ఈ యొక్క బుక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మన ఉగాదికి ఎవరైతే కొన్నారు బుక్స్ వాళ్ళందరికీ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు బుక్స్ అనేది మనం పంపిస్తున్నాం. సో ఇది మనకి బుక్ అనమాట. సో ఇది అయిన తర్వాత మీకు ఇండెక్స్ చూస్తే చూడండి, ఇక్కడ ఇండెక్స్ మీరు ఒకసారి చూడండి. సో బుక్స్ ఎంతలా ఉందో. సో బుక్ చాలా ఉంది, 400 పేజీలు, అది కూడా మీకు చూపిస్తా. సో ఇది మనకి మొత్తం సిలబస్. ఓకేనా? సో టోటల్గా మీకు ఇక్కడ చూడండి. సో కంప్లీట్ సిలబస్ ఇక్కడ మీకు ఉంది. అంటే మనకి ఏమైతే ఇచ్చారు సిలబస్ దాంట్లో చూస్తే ఇక్కడ ప్రీవియస్ ఇయర్ పేపర్స్. ఓకే, చూడండి ఇక్కడ ప్రీవియస్ ఇయర్ పేపర్స్. సో 132 పేజీలు ఉంది. ఇంగ్లీష్ గ్రామర్ 33 పేజెస్ నుంచి 3 వరకు ఇంగ్లీష్ గ్రామర్ ఉంది. తర్వాత లిస్ట్ ఆఫ్ ప్రేజల్ వర్బ్స్ ఉంది. 100 టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామర్ రూల్స్ ఉంది. మళ్ళీ అంటే ఈ యొక్క గ్రామర్ అయిన తర్వాత మళ్ళీ టాప్ మోస్ట్ 100 రూల్స్ ఉంటాయి. ఈ యొక్క టాప్ 100 రూల్స్ ఉంది మనకు చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంగ్లీష్ వొకాబులరీ ఉంది. ఎంత వొకాబులరీ అంటే 102 పేజీ నుంచి 250 వరకు. దీంట్లో మీకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కానీ, సినోనిమ్స్ ఉన్నాయి, ఆంటోనిమ్స్ ఉన్నాయి, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఉంది, మిస్స్పెల్డ్ వర్డ్స్ ఉన్నాయి, రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంది, క్లోజ్ టెస్ట్ ఉంది, ప్యారేజ్ జంపుల్ ఉంది. అయిన తర్వాత చివరిలో మళ్ళీ మోడల్ పేపర్స్ కూడా ఉన్నాయి. 10 మోడల్ పేపర్స్ ఉంటాయి. అది 340 ఉండి 300 పేజెస్ ఉంది. కింద గమనిక కూడా ఏం జరిగింది, ఈ యొక్క ప్రాక్టీస్ బుక్ నందు మిస్టేక్స్ రాకుండా మీకు చాలా జాగ్రత్త తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ కొన్ని పొరపాటు వచ్చి ఉండొచ్చు. ఏమైనా తప్పులు మాకు మీరు గుర్తించినట్లయితే మా దృష్టి తెచ్చిన ఎడల వాటి సరిదిద్ది వాట్సాప్ ద్వారా మీకు అందరికీ మళ్ళీ తెలియజేస్తాం. అంటే ఈ బుక్ ఎవరితో కొంటారో మీరు అంటే వదిలే ఈ బుక్ కొన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ ఏం చేస్తాం, గ్రూప్లో యాడ్ చేస్తాం. సో గ్రూప్లో యాడ్ చేసి
మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఎక్కడ తప్పులుంటే వాటి మీద అయితేనేమి ఎవ్రీ సండే మీకు ఫ్రీగా మీకు ఎగ్జామ్ కూడా అంటే మీకు ఫీడే పెడతాం, మీరు ఎగ్జామ్ కూడా మీరు రాసుకోవచ్చు. సో అంటే మీరు ఫుల్ కోర్స్ కొన్నా బుక్ కొన్నా మిమ్మల్ని వదిలేయ్యాం, మిమ్మల్ని ఒక గ్రూప్లో యాడ్ చేసి ఆ యొక్క గ్రూప్ నుంచి మీకు ప్రతిరోజు అప్డేట్స్ అయితేనేమి మీకు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది మన యొక్క ఇంగ్లీష్ బుక్ అనమాట. మరి చాలామంది సార్ ఇదే బుక్ మాకు జీకే కూడా కవర్ అంటున్నారు. ఇప్పుడు జీకే కూడా తయారు చేస్తున్నాం. అన్ని రకాల జిల్లాలు 26 జిల్లాలు, 26 జిల్లాల సమాచారం, అక్కడ ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్, ఫెస్టివల్స్ అయితేనేమి, టెంపుల్స్ అయితేనేమి, ప్రాజెక్టులు అయితేనేమి, రివర్స్ అయితేనేమి, అక్కడ ఉన్న ఆ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అయితేనేమి, అక్కడ జిఏ ట్యాక్స్ అని ఉన్నాయి అవి అయితేనేమి, ఇవన్నీ కూడా కంప్లీట్గా జీకే బుక్ కూడా ఇంగ్లీష్ బుక్లో తయారు చేస్తున్నాం. సో ఇది బుక్ కాస్ట్ ఇది. సో బుక్లు మనకు 390 పేజెస్ అన్నీ కలుపుకుంటే ఫ్రంట్ పేజీ అన్నీ కూడా 400 పేజెస్ ఉంది. ఓకే, మొత్తం మనకు 400 పేజీలు. సో 390 పేజెస్ ఉంది కదా. ఈ తర్వాత ఈ ముందు ఇండెక్స్ అయితేనేమి, ప్రీవియస్ పేపర్, సో గత పేపర్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకే, చూడండి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, సో పేపర్ అంతా బాగా నీట్గా సెట్ చేయడం జరిగింది. ఎక్సలెంట్గా మీకు పేపర్ కూడా చాలా మంచి క్వాలిటీ పేపర్ తీయడం జరిగింది. సో దీనికి కాస్ట్ అయితే 500 రూపాయలు అవుతుంది, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్. మీ ఇంటికే బుక్ పంపిస్తాం త్రూ స్పీడ్ పోస్ట్, త్రూ మనకి ఏమంటే పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మీకు రిజిస్టర్ పోస్ట్ పంపిస్తాం. స్పీడ్ పోస్ట్ కాదు, సో రిజిస్టర్డ్ పోస్ట్ పంపిస్తాం. కవర్ మాదే, దాని ఛార్జ్ కూడా మాదే. ఇది 500 రూపాయల కాస్ట్. కానీ ఇప్పుడు ఈ యొక్క ఉగాది ఈ యొక్క నవమి సందర్భంగా ఏం చేస్తున్నామంటే ఇక 500 రూపాయలు విలువ చేసే బుక్ను 100 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి కేవలం 400 రూపాయలతోనే, ఇంక్లూడింగ్ పోస్టల్ ఛార్జ్ కూడా మాదే. అంటే పోస్టల్ ఛార్జ్ మీకు ఫ్రీగా ఇస్తున్నాం. ఇది ఈ యొక్క బుక్ ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకనమాట. మరి ఇక్కడ మీకు మీరైనా జాబ్లో అంటే మీరు ఏ జిల్లాలో అదే జిల్లాలో జాయిన్ కావాలనుకుంటే మీరు చేయాల్సిన పని అంటే కింద డిస్క్రిప్షన్లో యూట్యూబ్ డిస్క్రిప్షన్లో మీకు అన్ని జిల్లాల వాళ్ళకు వాట్సాప్ లింకులు ఉన్నాయన్నమాట. ఇక వాట్సాప్ లింక్ ఉపయోగించుకొని మీరు మీ జిల్లాలో ఉన్నట్టు అంటే ఓల్డ్ జిల్లాల ప్రకారం మీ జిల్లా జాయిన్ అయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే వాళ్ళకు కూడా మిమ్మల్ని డైలీ కరెంట్ అఫైర్స్ ఎవ్రీ సండే ఒక ఎగ్జామ్ పేపర్తో కూడా మీ ముందుకు ఫ్రీగానే అందిస్తామన్నమాట. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802కు మీరు కాల్ చేయండి. మరి ఒకవేళ మీరు ఫుల్ కోర్స్ కావాల్సిన వాళ్ళు ఏం చేయొచ్చు మీరు, సో డైరెక్ట్గా మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ నుంచి మీరు మనకు కోర్స్ పర్చేజ్ చేసుకుంటే మీ యొక్క ఫోన్ నెంబర్ రిజిస్టర్ అయి ఉంటుంది. ఆ యొక్క ఫోన్కి మన ఉత్తమ్స్ అకాడమీ స్టాఫ్ మీకు ఫోన్ చేస్తారు. మీరు అడ్రస్ చెప్పిన తర్వాత ఆ యొక్క అడ్రస్కు మీకు బుక్స్ పంపిస్తాం. ఇప్పటికే ఎవరైతే ఉగాదికి రంజాన్ బుక్స్ మన ఫుల్ కోర్స్ కొన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు బుక్స్ అది రెడీ చేస్తున్నాం. ఇంకా మీకు డిస్ప్లే చేస్తాం. బట్ మీరు ఎందుకంటే 1 వీక్ టైం పెట్టుకుని ఇంకంత ముందుగానే వస్తాయి. సో మా టైం ప్రకారము ఇప్పుడు అంటే ఫస్ట్ మేము అన్నీ క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఇంతవరకు ఇచ్చినటువంటి అన్నీ కూడా క్లియర్ చేసుకున్న తర్వాత మీకు మండే నుంచి కూడా మిగతా వాళ్ళకి అంటే ఎవరైతే ఫుల్ కోర్స్ కొనలేదో వాళ్ళకి ఎవరికైతే కేవలం ఓన్లీ బుక్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇస్తాం. ఈ యొక్క బుక్ని మీరు బేస్ చేసుకొని ప్రతిరోజు ఇన్ని పేజెస్ ఉంది, ఎంత చదవాలా, ఏ ఎగ్జామ్ రాయాలనేది మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. సో తర్వాత మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మాకు కాల్ చేయండి. తర్వాత ఈ యొక్క నెంబర్ కాల్ చేస్తే మేము ఖచ్చితంగా రెస్పాండ్ కావడం జరుగుతుంది. మరియు సోమవారం నుంచి ఏం చేస్తామంటే ఎవరైతే ఫుల్ కోర్స్ కొనలేదు కేవలం బుక్స్ కావాలనో వాళ్ళకి రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు రిజిస్టర్ చేసుకుంటే ఫుల్ కోర్స్ కొన్న వాళ్ళు ఇదంతా మాకు కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి మేము ఈ యొక్క శనివారం ఆదివారం కంప్లీట్గా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది కోర్స్ కొన్నారు, వాళ్ళకు బుక్స్ పంపిస్తున్నాం. మండే నుంచి ఏం చేస్తామంటే అది ఇంకా ఫుల్ కోర్స్ అంటే మనకి శ్రీరామి కూడా ఆఫర్ ఉంది కదా, ఫుల్ కోర్స్ కొన్న వాళ్ళకు ఆ యొక్క ఆఫర్ అయిన తర్వాత వీళ్ళు కూడా ఏం చేస్తామంటే 500 రూపాయల బుక్ ఇది 100 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి 400 రూపాయలతో మీకు ఏం చేస్తామంటే పోస్టల్ ఛార్జెస్ అన్నీ మావి పెట్టుకొని మీకు ఇంటికే పంపిస్తాం అనమాట. ఒకవేళ ఎవరైనా సరే కడప వాళ్ళు కానీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే మీరు డైరెక్ట్గా కడప టర్నింగ్ పాయింట్కి వచ్చి తీసుకున్నట్లయితే మీకు 100 రూపాయలు తగ్గిస్తాం. ఇంకా ఎందుకంటే పోస్టల్ ఛార్జ్ మాకు తగ్గుతుంది కదా, సో మీకు 100 రూపాయలుగా తగ్గించుకొని మీకు బుక్ అందించడం జరుగుతుంది. కాబట్టి సో అట్లా దగ్గరగా ఉన్న కడప దగ్గర ఉన్న వాళ్ళైతే మాత్రం డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వచ్చినట్టు ఉంటుంది. బుక్ 100 రూపాయలు తగ్గుతానులే, మీకు ఆ ఛార్జెస్ మీకు వస్తుంది కదా, వచ్చి మీరు బుక్ను తీసుకొని పోవచ్చు మాత్రమే. ఇది మనకు ఉన్నటువంటి ఇది అనమాట. సో కాబట్టి నేను చెప్పింది మీకు ఏమంటే ఆషామాషిగా తీసుకోవద్దు. నోటిఫికేషన్ మీద పక్కా ఇంగ్లీష్ బాగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. జీకే కూడా తక్కువ అంచనా వేయద్దు. అయితే జీకే ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ కానీ ఆంధ్రప్రదేశ్ జిల్లాలు కానీ ఫెస్టివల్ అన్నీ కూడా మీకు ఒక బుక్ రూపంలో కూడా మీకు అందిస్తున్నాం. మీరు టర్నింగ్ పాయింట్ చేరకపోయినా నేను చెప్పేది రెగ్యులర్గా మీరు మాత్రం మనకి యూట్యూబ్ ఫాలో అవుతానండి. ఈనాడు పేపర్ కానీ సాక్షి పేపర్ కానీ దాంట్లో ఇంపార్టెంట్వి అనవసరం మ్యాటర్ అంతా చెత్త పక్కన పెట్టేసి ప్రిపేర్ కొనసాగించండి. ఇంగ్లీష్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో ఇది మిత్రమా, ఇంకా మీకు డౌట్స్ ఉంటే కమెంట్లు తెలియజేయండి. అందరికీ థ్యాంక్ యూ.